నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి డాలర్లు సంపాదిస్తూ అక్కడ సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ అవ్వాలని కలలు కనే ప్రతి ఒక్కరికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక ఊహించని బిగ్ షాక్నిచ్చింది. అమెరికాలో లీగల్గా ఉంటూ పన్నులు చెల్లిస్తున్న విదేశీ ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా మన భారతీయులకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా అధ్యక్షుడు ట్రంప్ ఒక సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అమెరికా బ్యాంకింగ్ మరియు ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసే నెపంతో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ప్రకారం ఇకపై బ్యాంకులు మీ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ను ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్గా చూడబోతున్నాయి. అసలు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి? దీనివల్ల H-1B వీసా హోల్డర్లు, ఓపీటీ స్టూడెంట్లకు లోన్లు, క్రెడిట్ కార్డులు రావడం ఆగిపోతాయా? ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని వలసదారుల సంఘాలు ఎలా స్పందించబోతున్నాయి? ఈ వీడియోలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ఈ సరికొత్త ఉత్తర్వుల ప్రకారం అమెరికా బ్యాంకింగ్ సిస్టంలో ఇమ్మిగ్రేషన్ స్టేటస్ను ఒక రిస్క్ ఫ్యాక్టర్గా మార్చేశారు. అంటే ఇప్పటి వరకు బ్యాంకులు ఒక వ్యక్తికి లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించడానికి వారి క్రెడిట్ స్కోర్, ఉద్యోగం, నెలవారీ సంపాదనను మాత్రమే చూసేవి. కానీ ఇకపై వీటన్నింటికంటే ముందు సదరు వ్యక్తి అమెరికాలో ఏ స్టేటస్లో ఉన్నాడు, లీగల్ వీసా ఉందా లేదా అనే విషయాన్ని అత్యంత ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణించాలి. బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు లోన్లు ఇచ్చే ముందు ఖాతాదారుల వీసాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ట్రంప్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలిక వీసాలపై ఉన్న విదేశీయులకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందనే సాకుతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మరియు వాషింగ్టన్ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ తీసుకొచ్చిన ఈ నిర్ణయం అమెరికాలోని లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై, ముఖ్యంగా H-1B, L-1 వీసాలపై ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే చదువు పూర్తి చేసుకొని అమెరికాలో ఓపీటీ కింద తాత్కాలికంగా ఉద్యోగాలు చేస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల బ్యాంక్ ఖాతాలపై కూడా గట్టి నిఘా పెట్టబోతున్నారు. ఇకపై వీరు హోమ్ లోన్, కార్ లోన్ లేదా కనీసం క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నా సరే బ్యాంకులు వీరిని హై రిస్క్ బారోవర్స్గా వర్గీకరించే అవకాశం ఉంది. ఒకవేళ వీసా గడువు తక్కువగా ఉంటే లోన్ అప్లికేషన్లను నిర్మోహమాటంగా తిరస్కరించవచ్చు లేదా వడ్డీ రేట్లను భారీగా పెంచే ప్రమాదం ఉంది. దీనివల్ల అమెరికాలో స్థిరపడదాం అనుకునే ఐటీ ఉద్యోగుల ఆర్థిక ప్రామాణికాలు పూర్తిగా తలకిందులు కాబోతున్నాయి. అయితే లీగల్గా ఉన్న ఐటీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోంది? దీని వెనుక ఉన్న కారణాన్ని అమెరికా ఆర్థిక శాఖ ఈ విధంగా విశ్లేషిస్తోంది. ఒకవేళ బ్యాంకుల నుండి భారీగా హోమ్ లోన్లు లేదా బిజినెస్ లోన్లు తీసుకునే విదేశీ ఉద్యోగులు వీసా గడువు ముగిసిపోవడం వల్ల కానీ లేక ఏదైనా చట్టపరమైన కారణాల వల్ల కానీ దేశం నుండి డిపోర్ట్ అయితే ఆ రుణాలను రికవరీ చేయడం బ్యాంకులకు సాధ్యం కాదు. దీనివల్ల అమెరికా బ్యాంకులు మునిగిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ముందే నిఘా పెట్టాలని ట్రంప్ ఆదేశించారు. కేవలం లోన్లు ఇవ్వడమే కాదు, అక్రమ నగదు బదిలీలు, పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు వలసదారుల బ్యాంక్ లావాదేవీలను గట్టిగా మానిటర్ చేయాలని, నో యువర్ కస్టమర్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ట్రంప్ తీసుకున్న ఈ వివక్షపూరిత నిర్ణయంపై అమెరికాలోని వలసదారుల హక్కుల సంఘాలు, భారతీయ ఐటీ అసోసియేషన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చట్టబద్ధంగా వీసాలు పొంది గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులు చెల్లిస్తున్న ఐటీ నిపుణులను కూడా అనుమానితులుగా చూడడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కొత్త ఉత్తర్వులు లీగల్ ఇమ్మిగ్రెంట్లలో అవసరమైన భయాన్ని, అభద్రతా భావాన్ని సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ జారీ చేసిన ఈ వివాదాస్పద బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను కోర్టుల్లో సవాల్ చేస్తామని, దీనిపై న్యాయపరంగా గట్టిగా పోరాడతామని పలు వలసదారులు సంఘాలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేస్తాయి. చూశారుగా, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ట్రంప్ ఇచ్చిన బిగ్ షాక్ ఎలాంటిదో. లోన్లు ఇవ్వాలన్నా, క్రెడిట్ కార్డులు జారీ చేయాలన్నా, వీసాలు చెక్ చేయాలన్నా ఈ రూలే. ఇక రాబోయే రోజుల్లో భారతీయుల భవిష్యత్తు ఈ రూల్ ఎలా మార్చబోతుంది అనేది చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.